వేదాంతం అంతా ఎక్కడ ఉంటుంది అంటే రాత్రి పడుకునేటప్పుడు ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరికీ పనిచేస్తుంది. పిల్లలకి అర్థం కాకపోవచ్చు కానీ దంపతులకి, పెద్దవాళ్ళకి, ముసలాళ్ళకి ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు అన్ని విషయాలు మనం వదిలేయాలి. అప్పుడు మనం హాయిగా ఉంటాం. నిద్ర అంటే చిన్ముద్ర. దాన్ని అశ్రద్ధ చేతి ఇవాళ సాఫ్ట్వేర్ మిత్రులందరూ దెబ్బతింటున్నది నిద్రపోకపోవడం వల్ల. ఒక పూట అన్నం మానేసినా బెంగలేదు మిత్రమా. నిద్ర రోజుకి 8 గంటలు తేడా రాకూడదు. 8 hours ఆడమొగ ఎవరికైనా సరే తేడా రాకూడదు. వీలైతే రాత్రి 7 మధ్యాహ్నం గంట పెట్టుకోవాలి. వీలైతే అవుతుందో లేదో నాకు తెలియదు. లేదు 8 రాత్రి. ఎవరండి నిద్రపోయిన వాడు? సంథింగ్ ఈజ్ దేర్. వాడే పరమాత్మ, వాడే శివుడు, వాడే వినాయకుడు, వాడే రాముడు, వాడే కృష్ణుడు, వెరసి వాడే నువ్వు, వాడే నేను. ఆత్మ అంటారు దాన్ని. ఆత్మ ఉందా లేదా? ఉందనడానికి ఏమిటి సాక్ష్యం? పొద్దున్న లేచాక ఆతమరచి నిద్రపోయిన వాడు ఒకడు ఉన్నాడు కదా. మనస్సు లేదు అక్కడ. మనస్సు ఉంటే కలగంటుంది. మనస్సు ఎప్పుడు ఆలోచించకుండా ఉండదు. ఆలోచన లేదు అంటే మనస్సు లేదు అని అర్థం. అందుకే మనశ్శాంతి అనే మాట అబద్ధం. మనస్సు లేకపోవడమే శాంతి. మనస్సు ఉంటే అది శాంతిగా ఉండదు. చిన్నపిల్లాడు ఉంటే అల్లరి చేయకుండా ఉండడు. అల్లరి జరగట్లేదు అంటే చిన్నపిల్లాడు అక్కడ లేడు. వాడు అల్లరి చేయట్లేదంటే మనమే పట్టించుకోవాలి. వీడికి ఏదైనా అయిందా అని. పిల్లలు అల్లరి చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారా? అలాగే మనస్సు ఆలోచిస్తోందంటేనే ఉంటుంది. అది లేదు అంటే ఆలోచించట్లేదు అంటే మనస్సే లేదు. ఆ ఆలోచించని స్థితికి మనం వెడుతున్నాం అనుకోకుండా భగవంతుడి దేవల్ల ప్రతిరోజు పావుగంట అరగంట తెలియదు గాఢ సుషుప్తి అంటారు దాన్ని. అదే భగవద్ దశ. అది మెలకువలో కూడా జరిగితే దాన్ని జీవన్ముక్తి అంటారు. అందుకని నిద్ర జనగనేమి అది చిన్ముద్ర కాదే. చిన్ముద్ర అంటే చూడండి, చూపుడు వేలు జీవుడు, బొట్టన వేలు దేవుడు. ఈ రెండు, ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇలా చూపిస్తారు మన శంకరాచార్యులు, ఆ పీఠాధిపతులందరూ కూడా. ఎందుకని ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 వదిలేసిన చూడండి. ఆ 3 వదిలేయి ఈ చూపుడు వేలనే జీవుడిని తీసుకెళ్ళి బొట్టన వేలనే దేవుడితో కలుపు. ఎప్పుడూ దైవ ధ్యానం చేస్తూ ఉండు. అదే అన్నిటికీ పరిష్కారం. అందుకే ఈ చిన్ముద్ర చూపిస్తాడు మనకి. ఒక్క అరిచేతిలో మొత్తం జ్ఞానమయమైన ప్రపంచానంతా చూపించిన జాతి భారత జాతి. అటువంటి మతం హిందూ మతం. దీన్నే అరచేతిలో వైకుంఠం అన్నారు. ఇప్పుడు అరచేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొచ్చి పెట్టాం. అరచేతిలో శ్మశానం అయింది. ఇప్పుడు ఏమీ లేకుండా నీ అరచేతిలో వైకుంఠం కనపడుతుంది. చూపుడు వేలు జీవుడు, బొట్టన వేలు దేవుడు. ఈ జీవుణ్ణి ఈ 3 గుణాల నుంచి వేరు చేసి ప్రయత్నించి కలుపు. ఈ మాత్రం ప్రయత్నం కూడా నేను చేయను. అదెవరో గురువు గారు చేయాలంటే ఎలాగా? ఈ వేలుతో కలపడం కూడా కష్టమేనా? ఆ ప్రయత్నం చేయాలి. ఇలాగ పెట్టుకుని సరిగ్గా జీవుడు దేవుడితో కలిసినట్టే జీవుడిని ఎప్పుడు నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ ఈ నామాన్ని వదలకుండా ఆయనతో చెప్పేయాలి. నేను మొదట చెప్పిన మాటే మళ్ళీ చివరిలో చెబుతున్నా. లోకంలో విషయాల్లో అంటి ముట్టనట్టుగా ఉండాలి. దేవుణ్ణి మాత్రం ఎప్పుడు అంటి పెట్టుకునే ఉండాలి. అది అనేక సమస్యలకు పరిష్కారం. అందుకని ఏ సాఫ్ట్వేర్ కాదు, అన్ని రకాల ఉపయోగపడేలా చెప్పాను. ఎప్పుడైనా సమస్య తలనొప్పిగా మారితే దాని గురించి ఆలోచించకండి. సర్వేశ్వరుణ్ణి స్మరించండి. ఆయనది ఈ ప్రపంచం, మంది కాదు ఇది.